ఫ్రెండ్స్ ఈ రోజు యూట్యూబ్ నుండి మనకు ఒక అదిరిపోయే బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మెయిన్ గా ఈ అప్డేట్ వచ్చేసి చిన్న ఛానల్స్ వాళ్ళకు, అదే విధంగా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకు మాత్రమే. ఆల్రెడీ పాపులర్ ఛానల్స్ కి అయితే ఈ అప్డేట్ అయితే యూజ్ అయితే అవ్వదు, ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరగదు. ఎవరైతే మాకు వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్స్ రావడం లేదు అనుకుంటున్నా చిన్న ఛానల్స్ వాళ్ళు, కొత్త ఛానల్స్ వాళ్ళు అయితే ఉన్నారో ఖచ్చితంగా ఈ ఆప్షన్ని మీరు 100% యూజ్ చేసుకున్నట్టయితే మీ ఛానల్ గ్రో అయితే అవ్వడం అయితే జరుగుతుంది. నార్మల్గా ఈరోజు మార్నింగ్ లేవగానే మీరు అందరూ కూడా చేసేదే, నేను కూడా చేసేదే, నా ఛానల్ అనేది ఓపెన్ చేసి చూడగానే నిన్న మన ఛానల్లో నేను ఏదైతే వీడియో అయితే అప్లోడ్ చేశానో ఆ వీడియో కింద ఈ విధంగా హైప్ దిస్ వీడియో పేరుతో ఒక కొత్త ఫీచర్ అనేది నేను చూడడం అయితే జరిగింది. సో యూట్యూబ్ నుండి మనకు ఈ అప్డేట్ అనేది తీసుకొస్తున్నట్టు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అనేది రావడం అయితే జరగలేదు. కానీ యూట్యూబ్ అయితే ఇండియాలో కొన్ని ఛానల్స్కి, అదేవిధంగా కొన్ని వీడియోస్కి ఈ హైప్ ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో బీటా టెస్టింగ్లో కొందరికి పీడిస్తుంది. ఆ తర్వాత త్వరలోనే ప్రతి ఒక్క చిన్న ఛానల్కి, అదేవిధంగా కొత్త ఛానల్స్కి ఈ ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. మరి ఈ హైప్ ఫీచర్ ఏంటి, దీనివల్ల మన ఛానల్కి యూజ్ ఏంటి, దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఇది ఎవరికి వస్తుంది అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయగానే ఇక్కడ మీకు హైప్ ఫీచర్ అనేది కనబడినట్టయితే మీరు అక్కడ నాకు పాయింట్స్ అనేది ఇచ్చేసి ఈ వీడియోని హైప్ అయితే చేయండి. అర్థమైంది కదా. మనకి ఇప్పుడు యూట్యూబ్ తీసుకొస్తున్న హైప్ ఆప్షన్ అనేది ఈ విధంగానే వర్క్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మనం ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసిన 7 days వరకు అయితే ఎవరైనా వ్యూయర్స్ మన వీడియోని లైక్ చేసినట్టయితే దాని కింద ఈ విధంగా కామెంట్స్ పక్కన హైప్ దిస్ వీడియో అనే ఒక ఫీచర్ అనేది యూట్యూబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక సెట్టింగ్ అనుకోండి, ఈ విధంగా ఇస్తుంది. అప్పుడు వ్యూయర్స్ ఆ వీడియో నచ్చి దాని పక్కన ఏదైతే హైప్ ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి అక్కడ వాళ్ళు పాయింట్స్ అనేది ఇచ్చారనుకోండి, ఈ విధంగా మన వీడియోకి ఏవైతే పాయింట్స్ అయితే యాడ్ అవుతాయో ఆ విధంగా ఎక్కువ పాయింట్స్ అనేది యాడ్ అయినట్టయితే మన వీడియో అనేది ఆ వీక్లో ఏదైతే మనకు ప్రతి కంట్రీకి సంబంధించి హైప్కి సంబంధించి లీడర్ బోర్డ్ అయితే ఉంటుంది. అంటే 1 to 100 వీడియోస్ అనేది లీడర్ బోర్డ్లో చూపించడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మీ వీడియో అనేది 100 లోపు, ఇక్కడ 100 వీడియో ఎంత ఉంది పాయింట్స్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. 100 వీడియో లోపు ఈ విధంగా మీ వ్యూవర్స్ మీకు పాయింట్స్ అనేది ఇచ్చేసి మీ వీడియో అనేది హైప్ చేసినట్టయితే మీ వీడియో అనేది యూట్యూబ్లో ఎక్కువ మందికి రీచ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. చాలా బాగుంది ఆప్షన్ అనేది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, నేను కొన్ని చిన్న ఛానల్స్, అదేవిధంగా కొత్త ఛానల్స్ అనేది చూసినప్పుడు వాళ్ళ ఛానల్లో కంటెంట్ అనేది బాగున్నా సరే వాళ్ళ వీడియోస్ అనేది ట్రెండింగ్లోకి అయితే వెళ్ళడం అయితే జరగదు. ఈ విధంగా ఆడియన్స్కి వాళ్ళ వీడియో అనేది నచ్చి లైక్ చేసి ఆ వీడియోకి హైప్ చేసి పాయింట్స్ అనేది ఇచ్చినట్టయితే వాళ్ళ వీడియో కూడా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా వాళ్ళకు సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ, వాళ్ళ ఛానల్ అనేది గ్రో అవ్వడానికి కానీ డెఫినెట్గా హైప్ ఫీచర్ అనేది యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ నుండి 5 lakh సబ్స్క్రైబర్స్ వరకు మాత్రమే ఈ హైప్ ఫీచర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు వీడియో అనేది అప్లోడ్ చేసిన నుండి 7 days వరకు మాత్రమే ఈ హైప్ ఫీచర్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తుంది, ఆ తర్వాత లీడర్ బోర్డ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా కంటిన్యూ ప్రాసెస్ అనేది ఎప్పటికీ కూడా మనకు హైప్ సెక్షన్లో చూపించడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి త్వరలోనే ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎలిజిబిలిటీ 500 సబ్స్క్రైబర్స్ నుండి 5 lakh సబ్స్క్రైబర్స్ వరకు అయితే ఈ ఆప్షన్ అనేది రానుంది. కాబట్టి ఇప్పటి నుండి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనే కాకుండా ఏదైతే లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి కూడా అని చెప్పడం అయితే మర్చిపోకండి. నేను కూడా చెప్తున్నాను, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ కంటెంట్ అనేది, ఇలాంటి అప్డేట్స్ అనేది మీకు వర్త్ అనిపిస్తే కింద హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని కూడా హైప్ అయితే చేయండి. వీడియోకి వస్తుందని అయితే అనుకుంటున్నాను, బీటా టెస్టింగ్లో ఉంది, లాస్ట్ వీడియోకి అయితే వచ్చింది. ఈ వీడియోకి వచ్చిన తర్వాత తప్పకుండా హైప్ చేయండి. లేకపోతే మన లాస్ట్ వీడియో కింద ఆప్షన్ ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి ఆప్షన్ అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.